రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నాటకాలకి ఒక పార్టీ అధికారం రాకుండా ఓడిపోవడమో, నాటకాలకి ఒక పార్టీ ఓడిపోవాల్సిన పార్టీ గెలవడం లాంటివి జరిగితే మళ్ళీ ఇదే ఎన్నికల్లో ఇదే బీజేపీ పార్టీ మీరు చెబుతున్న సీట్ల కంటే తక్కువ రావాలి. ఇప్పుడు మీరేమో ఎక్కువ వస్తాయంటున్నారు, మేము గెలుస్తామంటున్నారు, తెలంగాణలో కమలం వికసిస్తుందని చెబుతా ఉన్నారు. కాంట్రడిక్టరీ కాలేదా? సో ఉల్లిగడ్డల ధర 50 పైసల నుంచి 2 రూపాయలకు పెరిగితే ఈ దేశ రాజకీయాల లోపల ఢిల్లీ నుంచి గల్లీ దాకా చైతన్యం వచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూలదోసినటువంటి సమాజం సార్ మనది. కాబట్టి అప్పుడు ఎందుకు అట్లా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఇట్లా జరిగిందని వీ కెనాట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. ఈ దేశం చల్లంగా ఉండాలంటే, ఇక్కడ అందరం ప్రశాంతంగా ఇంత మంచి సాయంత్రం పూట మాట్లాడుకోవాలంటే, మీరైనా మేమైనా కాశ్మీర్లో అయినా కన్యాకుమారిలో అయినా అది కేవలం ఒకే ఒక నాయకత్వం ద్వారా జరుగుతుందని చెప్పి ఈ దేశ ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి పార్లమెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీకి పోయేసరికి మోడీ గారు ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా జరుగుతుంది. తెలంగాణ బీజేపీ నాయకత్వం అసమర్థ నాయకత్వం కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మీరు ఓడిపోతే నెపాన్ని సోషల్ మీడియా మీదనో, మీరంటున్న పేటీఎం బ్యాచ్ మీదనో, మీరంటున్న ఆ మేధావుల మీదనో, మీరంటున్న ఈ గోబెల్స్ మీదనో వేస్తున్నారు తప్పించి గెలవడానికి అవసరమైన సరంజామా సత్తా ఏది కూడా ఈ బీజేపీ నాయకత్వానికి లేదు. 2018 డిసెంబర్లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 7% ఓట్లు వచ్చినాయి సార్ 2018లో. అప్పుడు మేము గెలిచిన సీటు ఒకటే ఒక ఎమ్మెల్యే సీటు. 2018 నవంబర్ డిసెంబర్ నుంచి 2023 నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి మా ఓట్ల శాతాన్ని 7 నుంచి 14% పెంచుకున్నాం, 14.5% పెంచుకున్నాం సార్. ఒక సీటు ఉన్నటువంటి దాన్ని ఇలా 8 సీట్లకు గెలిచినాం. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే సార్, ఇట్ టేక్స్ టైమ్, బట్ డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ ఇన్ తెలంగాణ ఆల్సో. కానీ నాయకత్వం ఎందుకు దీన్ని ఛాలెంజ్గా తీసుకోలేకపోతుంది? మీరైనా సరే దుబ్బాకలో గెలిచారు, ఉప ఎన్నికల్లో సానుభూతితో గెలిచారు. ఈటెల రాజేంద్ర ఆయన మీ పార్టీలోకి వచ్చి గెలిచారు, ఆయన సానుభూతితో గెలిచారు, బీఆర్ఎస్ నుంచి గెంటేయించుకున్నానని చెప్పి. అదేనా బీజేపీ అసలు బలం తెలంగాణలో? సో రఘునందన్ రావు సానుభూతితో గెలిచిందని మొదటిసారి వింటున్నా సార్ నేను. రఘునందన్ రావు ప్రజలతో ఉన్నాడు, ప్రజల గొంతుగా ఉంటాడు, ప్రజల కోసం కష్టపడతాడు అనుకొని ఓట్లేసిరు, ప్రజలు గెలిపించినారు. రఘునందన్ రావుని అసెంబ్లీకి రానియనని ప్రతినభూని యువరాజు గారు, వారి బావగారు, వారి మామగారు, ద సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అనుకునేటువంటి పోలీస్ అధికారులలో కొంతమంది పైత్యం ఎక్కువై వాళ్ళు టాస్క్ ఫోర్స్ డ్యూటీ చేయమంటే బండ్లు పెట్టుకొని రాజపుష్ప లాంటి కంపెనీల కాడికి వెళ్ళి ఇంకొన్ని కంపెనీల కాడికి వెళ్ళి పైసలు తీసుకొని వచ్చి ఇంటికి 1000-2000 పంచి పోలీసులతో గెలిచారు. రఘునందన్ రావు దుబ్బాకలు ఓడిపోలేదు సార్, రఘునందన్ రావు మీద పైసలు గెలిచినాయి సార్. రఘునందన్ రావు ప్రజల మనిషి, పైసల మనిషి కాదు. ఇదే టాస్క్ ఫోర్స్ మీ ఉప ఎన్నికల్లో కూడా పనిచేసింది. మీ బంధువుల మీద దాడి చేశారు, మీరు వెళ్తున్న కాన్వాయ్ మీద దాడి చేశారు, కానీ మీరు 1000-1100 ఓట్లతో గెలిచారు. కానీ మొన్న జనంతో ఉంటానని చెప్పుకుంటున్న ఈ రఘునందన్ రావు, నేను జనం మనిషిని అని చెప్పుకుంటున్న ఈ రఘునందన్ రావు 53,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. దీన్ని ఏమనుకోవాలి? ఉప ఎన్నికలలో నాకు వచ్చిన మెజారిటీ 1100 కాదు సార్, సబ్జెక్టు కరెక్షన్ అది 1740 ఓట్లతో నేను గెలిచినాను సార్. కరెక్ట్ చేసుకోండి దయచేసి రెండు. నేను అదే చెప్తా ఉన్నా, దుబ్బాక ప్రజలు ప్రేమగల్లోళ్ళు కానీ పేదోళ్ళు సార్, పైసలు లేవు. ఒక్కొక్క ఇంటికి 5,000, 10,000 ఇచ్చి రాత్రికి రాత్రి మాయ చేసి లైన్లో నిల్చొని ఓట్లు వేపిస్తుంటే నవ్వడంగా సార్, సీరియస్గా చెప్తా ఉన్నాను నేను. లైన్లో నిల్చుంటే సర్పంచ్ పోయి లైన్లో నిల్చొని 2,000, 5,000 జేబులో పెడతా ఉంటే ఏం చేయాలి సార్? పేరు మోసిన లాయరు రఘునందరావు దగ్గర డబ్బులు లేవా? వాళ్లే డబ్బులు పంచారా? మీరు పంచలేకపోయారని నేను నవ్వుతున్నాను సార్. నేను పోలీసు